వీళ్ళ రాజకీయ లబ్ధి కోసము, వీళ్ళ పదవుల కోసము సనాతన హైందవ ధర్మాన్ని వీళ్ళు తాకట్టు పెడుతుర్రు. కేటీఆర్ హైందవుడు కాదా? హిందువు కాదా? మానం అభిమానం లేదా? రేపు నేను ఒకటే మాట చెప్తున్నా, కేటీఆర్ నువ్వున్నావు, నీ తరం పోతుంది, తర్వాత నీ తరం నెక్స్ట్ తరం వాళ్ళు ఎలా జీవిస్తారు భారతదేశం లోపల? ఇలా జనాభా ఎట్లా పెరుగుతుంది? స్వాతంత్రం వచ్చేటప్పటికి ఇలా జనాభా ఎంత ఉండే, హిందువుల జనాభా ఎంత ఉండే? ఈరోజు హిందువుల జనాభా ఎట్లా కిందికి వచ్చింది? ఈ ముస్లిం యొక్క జనాభా ఎందుకు పెరిగిపోయింది? ఇప్పుడు ఇట్లాంటి నాయకులు, ఈ సెక్యులర్ నాయకులు ఉన్నారో, ఈ సెక్యులర్ నాయకుల వల్ల ఈ దేశానికి, దేశ భద్రతకు ఎనలేని నష్టం జరుగుతుంది. ఇది రాజకీయ నాయకులు ఆలోచించాల్సిన విషయం. ఇది ఆలోచించి పార్టీలు శాశ్వతం కాదు, ఈ దేశంలో ధర్మం శాశ్వతం, హైందవ సనాతన ధర్మం శాశ్వతం. కాబట్టి ఈ సెక్యులర్ నాయకులందరూ ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ఏ రూట్లో ప్రయాణం చేస్తున్నారు? మీరు రేపు నెక్స్ట్ వచ్చే తరానికి మనం ఏం అందిస్తున్నాం? ఒకసారి నాయకులు ఆలోచన చేయాలి.